గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. సో నిన్న చెప్పినట్టుగానే టీజర్ అయితే వచ్చేసింది. ఎవరిదండి? మన రవితేజ గారిది భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ నుంచి అయితే టీజర్ రిలీజ్ చేసేసారు. ఆ టీజర్ ఇప్పుడు మనం చూసే లైవ్లో రియాక్ట్ అయిపోదామమ్మ వితౌట్ ఫిల్టర్స్. హానెస్ట్గా చూసి చెప్పేస్తాను. సో దానికి ముందైతే మీరు ఈ వీడియోని లైక్ చేయండి మామ, లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి మామ. మరైన రియాక్షన్స్ అండ్ రివ్యూస్ కోసం ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. టీజర్ చూసి నా రివ్యూ రియాక్షన్ చెప్పేస్తా. మీకేమనిపించిందని ఆల్రెడీ చూస్తే కింద కామెంట్లో మెన్షన్ చేయండి మామ, కామెంట్లో మెన్షన్ చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా భర్త మహాశైలకు విజ్ఞప్తి టీజర్ అయితే నేను చూసేస్తున్నా. ఓపెనింగ్ సీనే వెన్నెల కిషోర్ రవితేజ గారు సైకాలజీ దగ్గరికి వెళ్తారు పాప. హిందీ కురిసింది వాన అంటే మన బిగినీలో ఫస్ట్ హీరోయిన్ చూపిస్తున్నారండి. ఇంట్రో అన్షిక రంగనాథన్ చూపించారు కురిసిందేవన్. సైకాలజీ దగ్గరికి వెళ్తారు. మన డీజే టిల్లు ఫాదర్ క్యారెక్టర్ చేశారు కదా ఆయన. ఓహో గుర్తురారు. ఓహోహో డింపుల్ హాయితీ వచ్చేసి మన రవితేజ గారి వైఫ్ రంగనాథ్. హే రంగనాథ్ అండి. అన్షిక రంగనాథ్ వచ్చేసి లవర్. ఓహో వీళ్ళిద్దరి మధ్య రవితేజ గారు చిగురు చాందియా. ఓ సునీల్ మంచి కామెడీ రోల్ పడినట్టుంది. మొన్నటి వరకు సీరియస్ రోల్స్ బాగా చేశారు, ఇప్పుడు కామెడీగా ఉంటుంది. వెన్నెల కిషోర్ సురేష్ మనం చెప్పినట్టే సునీల్. ఓహోహో ఐ థింక్ ఇది నాకు చూస్తుంటే వెంకటేష్ గారి సినిమా ఏదో ఉంది కదా, ఇంట్లో వంటింట్లో ప్రియురాలు కాన్సెప్ట్ టైప్లో ఉండే. ఐ థింక్ హిలేరియస్గా ఉండబోతుందేమో. చెల్లి మహాశైలికు ఎందుకు చెప్పలేదు. వదిలోళ్ళు చెల్లి అంటే నా వైఫే కాట. అయితే చాలా రోజుల తర్వాత నాకు టీజర్ చూసిన తర్వాత ఏమనిపిస్తుందంటే, ఇది మన వెంకటేష్ గారి మూవీ ఉంది కదండి, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అనే కాన్సెప్ట్ ఉంది కదా, ఆ కాన్సెప్ట్లోనే చుట్టూ తిరుగుతుంది ఈ భర్త మహాశైలకు విజ్ఞప్తి. లవర్కి పెళ్ళానికి మధ్య ఇరుక్కుపోయిన భర్తగా ఆ మధ్యలో పండించే ఫన్గా కనిపిస్తుంది. ఇందులో అయితే టాప్ కమెడియన్స్ ఉన్నారు. వెన్నెల కిషోర్, సత్య, అలాగే మన సునీల్ గారు కామెడీ కూడా ఆఫ్టర్ చాలా మాస్ సినిమాస్ విలన్స్గా చేసుకోవచ్చు. ఈ సినిమాలో ఫుల్ అండ్ కామెడీ రోల్ చేస్తున్నారు అనిపిస్తుంది. అలాగే మన రవితేజ గారు అయితే వింటేజ్ రవితేజ, అప్పటి ఆంజనేయులు, డాన్ సీను లాంటి ఛాయలు అయితే కనిపిస్తున్నాయి. ఈయన కూడా వరుసగా మాస్ సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. మాస్ సినిమాతో ఇది ఒక ఫుల్ ఫ్యామిలీ సినిమా, హ్యూమర్ ఉన్న సినిమా అవుతుంది. కాకపోతే స్టోరీ లైన్ అయితే మనకి ఈజీగా అర్థమైపోయింది. లవరు భార్య మధ్యలో ఇరుక్కుపోయాడు. ఆయన స్పెయిన్ వెళ్తాడు. స్పెయిన్లో ఏం జరిగింది, అక్కడ నుంచి రెట్టు వచ్చిన తర్వాత దాన్ని ఎలా కవర్ చేస్తారు, అక్కడ ఎలా కవర్ చేస్తారు అనేది దాని చుట్టూనే తిరుగుతుంది. యాక్షన్ అయితే ఉండదు. ఫుల్ ఫ్యామిలీ సంక్రాంతి సినిమా అవ్వచ్చు అని నేను భావిస్తున్నాను. సినిమాకి తెలుసు ఎంత ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా తీశారనేదే మ్యాటర్. అది రేపు మనం బిగ్ స్క్రీన్ మీద చూద్దాం. ఆ రోజు చూసిన తర్వాత మన రివ్యూ అండ్ రియాక్షన్స్ ఇచ్చేస్తాం. కాబట్టి ముందైతే మీరు ఈ వీడియోని లైక్ చేయండి మామ, లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి మామ మరిన్ని రియాక్షన్స్ అండ్ రివ్యూస్ కోసం. అంటిల్ దెన్ ఉంటా, బాయ్.